అన్నపూర్ణమ్మ గారు ఈ కాలం అమ్మాయిలపైన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి. పేదతనంలో బయటకు వచ్చిన వాళ్ళు, చాలా ఫినాన్స్గా బతికిన వాళ్ళు, ఏదో అబ్బాయి ఖర్చు కొని పెడతాడు, ఆ అబ్బాయి లంగా కొని పెడతాడు, ఆ అబ్బాయి ఒక లెహంగా కొని పెడతాడు, ఆ అబ్బాయి ఒక జత చెప్పులు కొని పెడతాడు, వీటికి కకృతి పట్టమే కానీ అది శాశ్వతమైన ప్రేమలు కాదు. ఏమన్నా కామన్ సెన్స్ ఉండే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే మన ఊళ్ళో మన తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని ఒకటి ఆలోచించాలి. సిటీకి రాగానే చెడిపోతున్నారు అమ్మాయి. అంటే ఎందుకమ్మా ఇక్కడ ఎందుకంటే అక్కడ ఒక నలుగురు ఐదుగురు జారుతారు కదా, ఫ్రెండ్స్ అవుతారు. ఇంటి దగ్గర ఏదో దొరకంది ఇక్కడ ఏదో దొరుకుద్దని ఒక ఆశ, దాని నుంచి ఎక్కువ చెడిపోతున్నారు. అంటే ఈ సిటీకి రావడమే తప్పంటారా? సిటీకి రావడం తప్పని నేను అంటల్లా. చాలా మందిని చూస్తున్నాను, అత్యాశతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి వేరియేషన్ చెప్పు అన్నావు. ఇప్పుడు మాకు అత్యాశ తెలియదు. ఇవాళ ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటే అంతా ఏదో పోపుల డబ్బాలో పడేసు, మొగుడు జేబులోంచి కాజేసు, తండ్రి జేబులోంచి కాజేసు, ఆ ఎల్లుండికి అది బిల్డప్ చేసుకుని అది కొనుక్కున్నారు.